ఒక చంద్రబాబు గారు ఆంధ్ర ఆరోగ్యం గురించి ఎంతో గొప్పగా సలహాలు ఇచ్చారు అన్నటువంటి వార్తని హైలైట్ చేసుకొచ్చారు. అందులో ఆరోగ్య భాగ్యం, ప్రతి నియోజకవర్గ కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టు, రాష్ట్రమంతా డిజిటల్ హెల్త్ నెర్వ్ సెంటర్లు, మొబైల్ వాహనాలతో ఇంటి దగ్గరే 20-25 రకాల వైద్య పరీక్షలు, ఇవన్నీ చంద్రబాబు గారు చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడే అసలు లాజిక్ ఉంది. మీడియా పట్టించుకోంది లేదా మరొక కోణం, పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ పేరుతో ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు ఆసుపత్రులకు ఇస్తారు. వాళ్ళు ఆసుపత్రి పెట్టుకుంటే ఆ ఆసుపత్రికి కావాల్సినటువంటి భూమి ప్రభుత్వం ఇస్తుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి కావలసిన పేషెంట్లు ఆరోగ్యశ్రీ కిందన, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం ఇస్తుంది ఒక 50% మందిని, మిగతా దాడు పెట్టుకుంటే సరిపోతుంది. ఇది ప్రభుత్వం చెప్తున్నటువంటిది. అంటే ఏంటి? ప్రైవేట్ ఆసుపత్రికి దోచిపెట్టడం. నా దృష్టిలో అయితే దోచిపెట్టడం. ఇప్పుడు ఉన్న మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆసుపత్రుల వాళ్ళందరూ ఏం పాపం చేశారు? వాళ్ళందరూ డబ్బులు పెట్టి భూములు ఎందుకు కొనుక్కున్నారు? వాళ్ళందరూ డబ్బులు పెట్టి ఎందుకు ఆసుపత్రుల్లో ఎక్విప్మెంట్ అంతా పెట్టుకున్నారు? ఇప్పుడు ఎవడో పెద్దోళ్ళు ఒక 10 మంది వచ్చేసి ఆ 10 మందికి ప్రభుత్వమే భూములు ఇచ్చి, ప్రభుత్వమే కావాల్సినటువంటి రోగుల్ని ఇచ్చి వాళ్ళు బాగుపడతారా? ఇదే సందర్భంలో అవి కార్పొరేట్ వైద్యశాలలు, బిల్లులు తక్కువ వేస్తారా? ఆరోగ్యశ్రీ కూడా ఏం చేస్తున్నావు? పక్కన వాళ్ళకి 50% ఆరోగ్యశ్రీ అందిస్తామని చెప్పి వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇస్తున్నాం. ముందు ఇక్కడ ఆరోగ్యశ్రీనేమో తీసుకెళ్ళి పక్కన పెడుతున్నాం, ఇన్సూరెన్స్ అంటున్నాం. పేదోడు వెళ్ళి అక్కడ డైరెక్ట్గా చేరగలగడా? ఇందులో 2.5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ది. ఆ తర్వాత అంతకంటే ఎక్కువ ఉండేటటువంటిది ఆరోగ్యశ్రీ. అది ఎంతవరకు గ్యారంటీ ఉంటుందో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. 2.5-5 లక్షల రూపాయల లోపు ఇయ్యగది చెప్తున్నటువంటిది. ఓవరాల్గా ఏంటి? ఈ భూములు పెద్ద ఆసుపత్రుల వాళ్ళకి, డబ్బున్నటువంటి వాడికి మరింత సమకూరుస్తారు. ఇది జరగబోయేటటువంటిది. ఇదే అతిపెద్దదైనటువంటి అంశం. రాష్ట్రంలో ఇప్పుడు తెలంగాణలో ఆసుపత్రులు పెట్టినటువంటి వాళ్ళకి ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చిందా? యశోద, అపోలో, లేకపోతే కనుక ఏది మన కేరు, ఇట్లాంటి వాటికి ప్రభుత్వం భూములు ఇచ్చిందా? వాళ్ళే కొనుక్కున్నారా? వాళ్ళే లీజుకి తీసుకున్నారా? మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఇస్తారు ఉచితంగా? ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పాం, అమరావతిలో హబ్ అని, లేకపోతే ఇంకో చోట హబ్ అని. తక్కువకి ఇవ్వడంలో తప్పు లేదు. అసలు శాంతం ఫ్రీగా ఇస్తామంటాం తప్పు. రెండవది, ఈ హామీలు ఇచ్చేందుకు తీసుకురావాలి? ఇక్కడ పేషెంట్లు ఉన్నారంటే వాళ్ళే వస్తారు. కానీ ప్రభుత్వం ఏమంటుంది? అక్కడ 1 కోటి మంది ఉంటే వస్తున్నారు, ఇక్కడ రారు అన్నటువంటి. అప్పుడు మనం ఏం చేయాలి? ప్రభుత్వ ఆసుపత్రుల్లో బాగు చేయాలి. నేను 1,00,000 సార్లు చెప్పా, డయాగ్నసిస్ సెంటర్లు ప్రభుత్వం తరపున పెట్టండి. ఇవాళ రోజున ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రైవేట్ డయాగ్నసిస్ సెంటర్లో ఒక ఎక్స్రే దగ్గర నుంచి ఒక్కొక్క దానికి తీసుకుంటున్నటువంటి దాంట్లో 50% పెట్టండి. చంద్రబాబు గారి పేరుని చిరస్థాయిగా జీవితకాలం చచ్చే వరకు గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే ఆ ప్రైవేట్ డయాగ్నసిస్ సెంటర్లు దోచి పడేస్తాయి. ఇవాళ ఆసుపత్రుల్లో కన్సల్టేషన్ ఫీజు 500 రూపాయలు ఉంటే మందులకి 1,500 రూపాయలు అయితే, అదే సందర్భంలో ఈ టెస్టులు 25,000 రూపాయలు అవుతున్నాయి. అవసరం ఉన్నా అవసరం లేకపోయినా. అదేమంటే కన్జ్యూమర్ యాక్ట్ కింద డాక్టర్లు వచ్చారు కాబట్టి ప్రతిదీ టెస్ట్ చేయండి, మేమేమి చెప్పలేమంటున్నారు. ప్రతిదీ టెస్ట్ చేయాలంటే దూల తీర్చేస్తున్నారు జనాలకి. మామూలు రేంజ్లో లేదు. ఆ రేంజ్లో డయాగ్నోసిస్ సెంటర్లు దోచుకు తింటున్నాయి. వేల కాదు, లక్షలు కాదు, కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఒక్కసారి డయాగ్నోసిస్ సెంటర్లు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళ ఆదాయం చూడండి. వాళ్ళ నుంచి డాక్టర్లకు వెళ్తున్న కమిషన్లు చూడండి ఎంత వెళ్తున్నాయో. అవి 2 చెక్ చేస్తే అర్థమైపోతుంది. సమస్య అసలు పరిష్కరించకుండా ఇందులో ప్రభుత్వం చేయాల్సిందేంటి? డయాలసిస్ సెంటర్లు ప్రతి నియోజకవర్గానికి ఒక 2 డయాలసిస్ సెంటర్లు ఇదే ఎక్విప్మెంట్తో, కావాలంటే మన దగ్గర ఉన్నటువంటి మెడి హబ్ దగ్గర నుంచినే తక్కువకి ఇవ్వంటే ఇస్తారు వాళ్ళు, మెటీరియల్ తీసుకొచ్చి పెట్టండి. దేవుళ్ళలాగా చూస్తారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో వాడు ఆల్రెడీ 100 కోట్ల రూపాయలు పెట్టుకునేటటువంటి వాడికి ఉచితంగా భూములు ఇస్తాం, లేకపోతే పేషెంట్లను ఇస్తాం. అక్కడ ఉన్నటువంటి జనాలు మాత్రం ఫీజులు వసూలు చేసుకోండి. మీరు ఏం పద్ధతి ఇది? రోడ్డు వేస్తాం, డబ్బులు వసూలు చేసుకోండి. ఆసుపత్రి పెడతాం, డబ్బులు వసూలు చేసుకోండి. జనాలు ఇప్పుడు డబ్బులు లేకపోతే బతకలేరు. డబ్బులు ఇప్పుడు కావాలంటే ఇక్కడ ఉద్యోగమో వ్యాపారమో కావాలి. అవన్నీ ఇక్కడ అడుగంటిపోతుంటే, వచ్చిన డబ్బులు వచ్చినట్టు విడిగా తగలేసుకుంటుంటే ఇంకెక్కడ సస్తారు? ఇప్పటికే ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ వైద్యశాలలు నాశనం చేయడంతోనే గత 20-30 ఏళ్ళగా చస్తున్నారు జనం. సంపాదన అంతా తీసుకెళ్ళి విద్యకి, వైద్యానికే తగలేస్తున్నారు. ఇంకా మళ్ళీ వాళ్ళనే పైకి తీసుకొచ్చి ఈ జనాల మధ్యతరగతికి నువ్వు
ఈ పేదలకి అదేమంటే మేము ఇంత అద్భుతాలు చేస్తున్నామని చెప్పుకుంటూ కూర్చుంటే ఎక్కడ ఇక ప్రజలకి రక్షణ?